నమస్తే. నిన్న, ఇవాళ ఎక్కడ చూసినా కూడా బనకచెర్ల మీదనే చర్చ జరుగుతూ ఉంది. క్లుప్తంగా ఈ సమస్య ఏంటి? తెలంగాణ ప్రయోజనాల గురించి మనం మన ప్రభుత్వం ఏం మాట్లాడాల్సి ఉంటుంది? నిన్ననే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని మాట్లాడుకుంటాం, సామరస్యంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. ఎందుకంటే కావలసినన్ని నీళ్లు 3000 టీఎంసీ దాకా సముద్రంలో కలుస్తున్నాయి. దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్ద మొత్తంలో యావరేజ్గా మనకు 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. కాబట్టి రెండు ప్రాంతాల వాళ్ళు కూడా అవసరమైనంత నీరు తీసుకోవడానికి గోదావరిలో నీరుంది అని చెప్పి తను చర్చలకు ఒక సానుకూలత వ్యక్తం చేశాడు. సరే, దీన్ని ఆహ్వానించవలసిందే. బనకచెర్ల అనేది నంద్యాల జిల్లా, ఇప్పుడు పూర్వ కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో కట్టిన పోతిరెడ్డిపాడుకు 18 కిలోమీటర్ల దిగువన బనకచెర్ల రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా రోజుకు 5 టీఎంసీల నీళ్ళను తీసుకుపోయే అవకాశం ఉంది. ఈ ఈ నీళ్లు ఏ కాలువ ద్వారానైతే పోతాయో ఆ కాలువ చివర 18 కిలోమీటర్ల దగ్గర ఈ బనకచెర్ల రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేశారు. ఈ రెగ్యులేటర్ ద్వారా ఒకటి శ్రీశైలం రైట్ బ్యాంక్ మెయిన్ కెనాల్, దానికి 19 టీఎంసీల నీళ్లు పోతాయి. రెండవది తెలుగు గంగ. ఈ తెలుగు గంగ ద్వారా మద్రాసు దాకా మంచినీళ్ళని తీసుకుపోయే ఉద్దేశంతో ఈ కాలువ తవ్వారు. వాస్తవంగా మన కృష్ణా నీళ్ళు కానీ, గోదావరి నీళ్ళు కానీ హైదరాబాద్కు పైప్ లైన్ ద్వారా వస్తున్నాయి. మంజీరా నీళ్ళు కూడా పైప్ లైన్ ద్వారానే వస్తున్నాయి. దేశంలో ఎక్కడైనా మంచినీరు పైప్ లైన్ ద్వారానే పోతుంది. కానీ తెలుగు గంగ మాత్రం చాలా పెద్ద కాలువను ఎన్టీ రామారావు గారు ఆ రోజు తవ్వారు. అది తర్వాత కాలంలో చంద్రబాబు గారు కొనసాగించారు. సో ఎందుకు ఇది తవ్వారంటే, శ్రీశైలం అనేది హైడల్ పవర్ ప్రాజెక్టు, ఇది సాగునీటి ప్రాజెక్టు కాదని చెప్పి బచావత్ స్పష్టం చేసింది. మాకు ఈ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కాలువలు పెట్టి నీళ్ళు ఇవ్వాలి అంటే ఇవ్వడానికి వీలు లేదన్నది. ఎందుకంటే కృష్ణాలో అప్పటికే నీటికి ఇబ్బంది ఉంది, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఓన్లీ హైడల్ పవర్ ప్రాజెక్టే తప్ప ఈ నీళ్ళను మీరు వ్యవసాయానికి వాడుకోవడానికి లేదు అని చెప్పింది. ఇది కేవలం నాగార్జున సార్కు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గానే ఉండాలి తప్ప శ్రీశైలం వాటర్ అనేది వ్యవసాయానికి ఇవ్వము అని చెప్పింది. సో మద్రాసుకు మంచినీళ్ళు అనే పేరుతోని బ్యాక్ వాటర్లో ఒక రెగ్యులేటర్, ఒక పోతిరెడ్డిపాడు అనే ఒక నిర్మాణాన్ని కట్టి అక్కడి నుంచి రోజుకొక టీఎంసీ తీసుకుపోయే విధంగా దాన్ని తర్వాత కాలంలో డెవలప్ చేశారు. మొదలు రోజుకు ఒక 500 క్యూసెక్కులు తీసుకుపోతామన్నారు. అది 5000 అయింది, తర్వాత 11,500 అయింది. దానికోసం ఏం చేశారంటే, మరి ఎందుకు మీకు అంత నీరు అని అంటే, శ్రీశైలం రైట్ బ్యాంక్ మెయిన్ కెనాల్ అవసరం ఉంది, లెఫ్ట్ బ్యాంకు మేము వరద జలాల నుంచి వాడుకోవడానికి ఇస్తున్నాం, రైట్ కెనాల్ కూడా మాకు ఉండాలి. ఎందుకంటే లెఫ్ట్ కెనాల్ అనేది ఇక్కడ ఫ్లోరైడ్ బాగా ఉంది నల్గొండ జిల్లాలో, కాబట్టి లెఫ్ట్ కెనాల్ అవసరం అక్కడికి. లెఫ్ట్ కెనాల్ ఇచ్చినప్పుడు రైట్ కెనాల్ కూడా తీసుకుపోతాం, వరద నీళ్ళనే తీసుకుపోతాం అని చెప్పి ముందు అన్నారు. తర్వాత దానికి కేసీ కెనాల్లో కొంత మాకు ఆదా అవుతున్నది, అట్లే కాలువల లైనింగ్ చేయడం వల్ల శ్రీశైలం ఆవిరి నష్టం 33 టీఎంసీలు అని చెప్పి బచావత్ ఇచ్చింది. వాస్తవంగా 33 టీఎంసీలు ఉండదు అని చెప్పి ఇవన్నీ లెక్కలు గోల్మాల్ చేసి అక్కడి నుంచి 19 టీఎంసీలు ఒకటి సృష్టించుకున్నారు. సరే, ఈ అన్యాయాలన్నీ గతంలో జరిగినాయి, ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకొని కూడా ఉపయోగం లేదు. బట్ బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గర నుంచి ఈ ఎస్ఆర్బీసీ అనేది స్టార్ట్ అవుతుంది, తెలుగు గంగ అనేది స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఎస్కేప్ ఛానల్ అనేది ఉంటుంది. అక్కడికి కనుక నీళ్ళను తీసుకుపోగలితే గోదావరి నీళ్లను, అది ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. పోతిరెడ్డిపాడు మీద కూడా కొంత ఒత్తిడి తగ్గుతుంది. అది ఉన్నంత మాత్రాన ప్రవాహం ద్వారా వచ్చే నీళ్ళను వీళ్ళు వదులుకుంటారని నేను అనుకోవట్లేదు. బట్ పోతిరెడ్డిపాడు ద్వారా ఏదైతే కృష్ణా నీళ్ళని తీసుకుపోతున్నారో, ఇప్పుడు గోదావరిని కూడా దానికి లింక్ చేసినట్టయితే కొంత ఒత్తిడి తగ్గుద్దని అనుకుంటున్నాం. సరే, మరి తెలంగాణకి ఏంటి అభ్యంతరం అని అంటే, ఫస్ట్ రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉన్నదో, ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు రూపొందించింది. దానిలో ఏం చెప్పారంటే, కొత్తగా ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా కూడా గోదావరి బోర్డు నుంచి అపెక్స్ కమిటీ ద్వారా దానికి అనుమతులు పొందాలి అని అన్నారు. బట్ ఈ బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి బోర్డుకు రాలేదు,
అపెక్స్ కమిటీ మీటింగు ఇప్పటివరకు జరగలేదు. నేరుగా జలశక్తి శాఖకు పంపించారు. అయితే ఇది జలశక్తి శాఖ దీన్ని రిజెక్ట్ చేసి ప్రాపర్ ఛానల్లో రమ్మని చెప్పాలి ఒకటి. రెండవది, తెలంగాణ ఎందుకు అడ్డుపెడుతున్నది అంటే తెలంగాణకు పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి గోదావరి మీద. పచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి 1480 టీఎంసీలు కేటాయిస్తే రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణ ప్రాజెక్టులు అన్నిటికీ కేటాయించిన నీరు దాదాపు 946 టీఎంసీలు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడం ఇబ్బంది ఉన్నదని చెప్పి వార్దా నది మీద ఒక ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో అశ్వాబాద్ మంచిర్యాల ప్రాంతానికి 20 టీఎంసీల ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ అని రూపొందించారు. అంటే 148 ఎత్తులో తుమ్మిడిహట్టి దగ్గర మనం పెట్టినట్టయితే మళ్ళీ లిఫ్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు ఇవ్వడానికి 152 మీటర్ల ఎత్తులో కాలువలు తవ్వారు ఇప్పటికే 90 కిలోమీటర్ల దాకా. అక్కడో 2 లిఫ్ట్లు అవసరమవుతాయి. 74 కిలోమీటర్ దగ్గర ఆ కాలువకు ఒక లిఫ్ట్ పెట్టి 29 మీటర్లు ఎత్తుపోయాలి. మళ్ళీ అక్కడ ఇంకొక లిఫ్ట్ పెట్టి 19 మీటర్లు ఎత్తు లేపాలి. అప్పుడే ఎల్లంపల్లికి అక్కడ నుంచి గ్రావిటీతో వస్తాయి. అంటే తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల నుంచి ఎల్లంపల్లికి అది కూడా దాదాపు 152 మీటర్లు ఎత్తునే ఉంటుంది. అక్కడికి రావాలంటే మనం 2 లిఫ్టులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 3వ లిఫ్ట్ అవసరం అవుతుంది 148 మీటర్ల ఎత్తులో. కనీసం దీన్ని తగ్గడం కోసం ఆదిలాబాద్ వరకే, అశ్వాబాద్ మంచిర్యాల వరకే నీళ్లను ఇవ్వాలనే ఉద్దేశంతో బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టును తుమ్మిడిహట్టికి 2 కిలోమీటర్ల పైన కేసీఆర్ గారు వారి ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతిపాదించారు. ఆ సిడబ్ల్యూసి దగ్గర గత 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. ఆ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతి ఇప్పటివరకు రాలేదు. సూత్రప్రాయంగా సిడబ్ల్యూసి అంగీకరించింది, ఎందుకంటే తెలంగాణ వాటా గోదావరి జిల్లాలో ఉంది కాబట్టి. సో ఇవన్నీ కలిపితే 968 టీఎంసీల నీళ్లు వివిధ జీవోల ద్వారా వివిధ ప్రాజెక్టులకు అలొకేట్ చేశారు. ఈ 968 నికర జలాలను కాసేపు అనుకుంటే ఈ 512 టీఎంసీలు ఆంధ్రాకు ఉంటాయి 1480లో. ఈ 512 టీఎంసీలు ఆల్రెడీ వాళ్ళు వాడుకుంటున్నారు గోదావరి డెల్టాకు. ఇప్పుడు పోలవరం ద్వారా తాటిపూడి, పుష్కరము, మళ్ళీ ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళని లీక్ చేయడము, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉపయోగంలోకి వచ్చాయి. ఇప్పుడు పోలవరం కట్టిన తర్వాత కూడా దాని నుంచి వచ్చే నీళ్లు కలిపితే 500 టీఎంసీల వాళ్ళ వాటా వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఇప్పుడు నికర జలాలన్నిటికీ లేవనుకోవాలి. 1480 టీఎంసీలు అని చెప్పింది, కానీ బచావ్ ట్రిబ్యునల్ కృష్ణాలో చెప్పినట్టుగా నికర జలాలు, వరద జలాలు అని చెప్పలేదు. కానీ మనం అంచనా కోసం 1480 టీఎంసీలు దాటిన తర్వాత ఎంత నీరు వాడుకున్నా కూడా అది వరద జలాలు. అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రేషియో 65% ఇప్పుడు గోదావరి తెలంగాణలో వాడుకుంటున్నాం. 968 టీఎంసీలు అంటే 65% అవుతుంది 1480లో. ఆ మిగిలిన 512 ఆంధ్రలో వాడుకుంటున్నాం. కాబట్టి 65-35 రేషియోలో వరద జలాలను కూడా వాడుకుంటే చంద్రబాబు చెప్పినట్టుగా 3000 టీఎంసీలు ఉన్నాయి. సో 1900 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి, 1100 టీఎంసీలు ఆంధ్ర వాడుకోవాలి. కానీ ఇప్పుడు ఓన్లీ 200 టీఎంసీలే కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకో 200 టీఎంసీలు కూడా అవసరమవుతాయని చెప్తా ఉన్నది. సరే, ఈ 400 టీఎంసీల కోసమైనా మనము ఈ వచ్చే నీళ్ళల్లో వాటర్ తీసుకోవాలనుకుంటే ఈ వరద జలాల్లో కూడా తెలంగాణ వాటాను తెలంగాణ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకే ఆ రోజు కేసీఆర్, జగన్ నిన్న రేవంత్ రెడ్డి ఆల్ ఎంపీస్ మీటింగ్ తర్వాత కేసీఆర్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు కదా, బేసిన్లు లేవు, బేసినాలు లేవని చెప్పి రాయలసీమను రతనాల సీమ చేస్తానని ఈ కేసీఆరే మొదలుపెట్టిండు. దానివల్లనే మనకి తలనొప్పి అంత వచ్చిందని ఏదైతే చెప్తున్నాడో అది కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో చెప్తున్నాడు. నీళ్ళ గురించి ఆయనకు అవగాహన లేదు కాబట్టి చెప్తున్నాడు. వాస్తవంగా కేసీఆర్ అన్నది ఏంటంటే ఈ వరద జలాలను మన ఇద్దరం వాడుకుందాం, దీన్ని సులభంగా మీరు బనకచెర్లకు తీసుకుపోవాలంటే ఏ రిజర్వాయర్ అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే బొల్లెపల్లి రిజర్వాయర్ అని వాళ్ళు కట్టబోతున్నారు 150 టీఎంసీలు, ఇవేవి అవసరం లేదు. ప్రకాశం బ్యారేజ్ దాకా పోలవరం రైట్ బ్యాంక్ మెయిన్ కెనాల్ ఉన్నది, అది గ్రావిటీతో వస్తుంది. ఒకసారి ప్రకాశం బ్యారేజ్లో పడ్డ తర్వాత వాటిని నీళ్లు ఎత్తి వైకుంఠాపురం బ్యారేజ్ అని కడుతున్నారు. అంటే ఈ పులిచింతలకు ప్రకాశం బ్యారేజ్ మధ్యలో వైకుంఠపురం
బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్లో పోసుకొని ఆ బ్యారేజ్ నుంచి పులిచింతలకు లిఫ్ట్ చేసి పులిచింతల నుంచి టేల్పాన్లో పడేసినట్టయితే, అంటే కేవలం ఒకటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ ఉండాలి, 2 వైకుంఠాపురం దగ్గర లిఫ్ట్ ఉండాలి, 3 పులిచింతల దగ్గర లిఫ్ట్ ఉండాలి. ఈ 3 లిఫ్ట్లతోని టేల్పాండ్కు నీళ్ళు వస్తాయి. టేల్పాండ్లో ఒకసారి నీళ్లు పడ్డ తర్వాత డైరెక్ట్గా నాగార్జున సార్కు రివర్సబుల్ టర్బైన్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చాలా కాలం నుంచి అవి పనిచేస్తున్నాయి. టేల్పాండ్ అనేది చాలా కాలం క్రితం కట్టారు. అంటే నాగార్జున సార్ నుంచి నీళ్లను విడుదల చేస్తూ కరెంట్ ఉత్పత్తి చేస్తారు. అంటే పీక్ అవర్స్ ఎప్పుడైతే కరెంట్ అవసరం బాగుంటుందో, ఉదాహరణకు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా కరెంట్ అవసరం బాగుంటుంది. ఈ అవసరం ఉన్నప్పుడు నీళ్లను విడుదల చేసి ప్రతిరోజు కరెంట్ ఉత్పత్తి చేస్తారు. మళ్ళీ నాన్ పీక్ అవర్స్ ఎప్పుడంటే రాత్రి 10 నుంచి తెల్లవారు 6 దాకా. అప్పుడు మళ్ళీ ఆ నీళ్లను లోపలికి ఎత్తిపోస్తారు నాగార్జున సార్ రిజర్వాయర్లకు. కాబట్టి ఆ సిస్టమ్ ఆల్రెడీ ఉన్నది. కాబట్టి అక్కడ ఇంకో లిఫ్ట్ అక్కర్లేదు. 3 లిఫ్ట్లతోని 2 లేదా 3 లిఫ్ట్లతోని నాగార్జున సార్లోకి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు వస్తాయి. వచ్చిన తర్వాత రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే నాగార్జున సార్ ఉందో అది ఇప్పుడు ప్రకాశం జిల్లా దాకా ఉంది. వాళ్ళు బచావ్ ట్రిబ్యునల్ అప్పుడు ఏమడిగారంటే దీన్ని మరింత పొడిగించి నెల్లూరు దాకా తీసుకెళ్ళినట్టయితే మాకు విస్తారమైన భూమి సాగునీటికి నోచుకుంటుంది అని అంటే బచావత్ అన్నాడు నీళ్లు లేవు అప్పుడు, 131 టీఎంసీలు మీకు ఇస్తాము రైట్ కెనాల్కు, అంతకంటే ఇవ్వడానికి లేవు అని చెప్పి 132 టీఎంసీల ఆంధ్ర రైట్ కెనాల్కి 132 లెఫ్ట్ కెనాల్కి కేటాయించడం జరిగింది. నెల్లూరు దాకా తీసుకుపోవాలంటే 200 టీఎంసీలకు పైన కావాలి వాళ్ళకి. సో ఇప్పుడు గోదావరి నీళ్ళు వచ్చినాక వాళ్ళు ఆ కాలువను పెద్దగా చేసుకోవచ్చు, వాళ్ళు నెల్లూరు దాకా తీసుకుపోవచ్చు, వాటి మీద ఎత్తిపోతల పథకాలు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి కేవలం రాయలసీమ కాకుండా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా కూడా సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి కేసీఆర్ గారు జగన్ గారికి సూచించారు. ఇంకొకటి ఏం ప్రతిపాదన చేశారంటే ఇంకొక 3-4 లిఫ్టులు పెట్టుకొని నాగార్జున సాగర్ నుంచి కనుక మనం శ్రీశైలంలోకి వేసుకున్నట్టయితే, అసలు మెగా లిఫ్ట్లు కనుక కాళేశ్వరంలో పెట్టినట్టయితే 2-3 లిఫ్ట్లతోనే నాగార్జున సాగర్ నుంచి కాళేశ్వరంలో పడతాయి ఆ నీళ్ళు. కాళేశ్వరం నుంచి బ్యాక్ వాటర్ ద్వారా బనకచెర్లకు పోతాయి. ఇప్పుడు బొల్లేపల్లి రిజర్వాయరే అవసరం లేదు, 150 టీఎంసీల రిజర్వాయర్. సరే ఒకవేళ అది కూడా మాకు కావాలి అనుకుంటే 2 ప్రాంతాలకు కూడా లాభం జరిగేటట్టుగా అతి తక్కువ ఖర్చుతోని ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం దాకా వయా నాగార్జున సాగర్ ఈ నీళ్ళని తీసుకుపోయినట్టయితే ఖర్చు తక్కువ అవుతుంది, ఇద్దరికి లాభం ఉంటుంది అని. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఆయన గతంలోనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన పెట్టి ఇప్పుడు దాన్ని అమలు చేయబోతున్నాడు. ఏంటంటే ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే వస్తున్నదో దాన్ని మధ్యలో నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు లిఫ్ట్ చేసి 80వ కిలోమీటర్ దగ్గర, అంటే నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ 80 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ కాలువలో డ్రాప్ చేయాలని పోలవరం నీళ్ళను. ఇది ఒక ఎత్తిపోతల పథకం. అదేవిధంగా అంటే తెలంగాణకు ఆ నీళ్లు రాకూడదు, గోదావరి నీళ్ళు. ఒకవేళ సాగర్లో వేస్తే వాళ్ళకు కూడా లాభం అవుతుంది, మనకు లాభం అవుతుంది. ఉదాహరణకు లెఫ్ట్ కెనాల్ ఒక తెలంగాణకే లేదు. ఇప్పుడు ఖమ్మం తర్వాత మళ్ళీ కృష్ణా జిల్లా, ఆ తర్వాత నూజివీడు ప్రాంతం, అంటే జగ్గాయపేట కానీ ఇటు పాలేరులో కనుక డ్రాప్ చేస్తే పాలేరు నుంచి అంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ పాలేరు నుంచి మళ్ళీ ఇది ఆంధ్రాకు పోతుంది. అంటే ఒక కాలువ ఆంధ్ర పోతుంది, ఒక కాలువ ఖమ్మం పోతుంది. అంటే ఏమేం జిల్లాలు కవర్ అవుతాయి? నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కృష్ణా జిల్లా కవర్ అవుతుంది, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత భూభాగం కవర్ అవుతుంది. అంటే ఇది 3,50,000 ఎకరాల దాకా ఎడమ కాలువ కింద ఆ ప్రాంతాలకు ఉంది. అట్లాగే ఖమ్మంలో టేలెంట్ ఏరియాస్కు నీళ్ళు ఎప్పుడు రావట్లేదు. సో ఖమ్మంలో కూడా ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంత సెటిలర్సే ఉన్నారు. బంధుత్వాలన్నీ కూడా ఆంధ్రతోనే ఉంటాయి. ఒక రకంగా తెలంగాణలో ఒక ఆంధ్ర జిల్లా లాగానే మనకు కనబడుతూ ఉంటుంది ఆదివాసీ ప్రాంతాలను మినాయిస్తే. కాబట్టి ఆ ఖమ్మం జిల్లాలో భూములకు ఎప్పటికీ 2 పంటలకు నీళ్ళు రావాలంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ నీళ్ళను రైట్ కెనాల్కు మళ్లించడమే కరెక్ట్ అవుతుంది. రెండవది శ్రీశైలం రిజర్వాయర్ కూడా నాగార్జున సాగర్ నుంచి తీసుకుపోవచ్చు. ఈ 2 రిజర్వాయర్లు కూడా చాలా నీటి నిల్వ సామర్థ్యం ఉన్నాయి. వాస్తవంగా కట్టిన రోజులలో 400 టీఎంసీలకు పైన నాగార్జున సాగర్ ఉండే, 300 టీఎంసీలకు పైన శ్రీశైలం రిజర్వాయర్ ఉండే.
సరే ఇప్పుడు ఒక 100 టీఎంసీలు అక్కడ 100 టీఎంసీలు ఇక్కడ సిల్ట్ వల్ల తగ్గింది అనుకుందాం. ఇప్పటికి కూడా 2 రిజర్వాయర్లు కలిపి ఒక 500 టీఎంసీలు దాదాపుగా నిల్వ చేసుకోవచ్చు. బట్ క్యారీ ఓవర్గా దాని నుంచి ప్రవహించే నీళ్లను అనేక రిజర్వాయర్లకు పోతిరెడ్డిపాడు ద్వారా బనకచెర్ల ద్వారా మలుపుకోవచ్చు. కండలేరు కానీ సోమశిల కానీ 70-80 టీఎంసీల కెపాసిటీ ఉన్నాయి అవి ఒక్కొక్కటి. కాబట్టి వాటితో పాటుగా రాయలసీమలో అనేక రిజర్వాయర్లు కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గోదావరి నీళ్లను ప్రకాశం బ్యారేజ్ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి నాగార్జునసాగర్ శ్రీశైలం ద్వారా మళ్లించినట్టయితే 2 ప్రాంతాలకు లాభం జరుగుద్దని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. బట్ దాన్ని ఎద్దేవా చేస్తూ రేవంత్ రెడ్డి గారు మొన్న అఖిలపక్షం తర్వాత మాట్లాడడం జరిగింది. సరే ఇప్పుడు తెలంగాణకు వాళ్ళు ఒకవేళ 2 ప్రాంతాలు బాగుండాలనుకుంటే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ఆమోదించాలి. ఆమోదింపజేసే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. ఇది 2 రాష్ట్రాలకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఖర్చు తక్కువ. ఒకవేళ కనుక వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, సరే గోదావరి మిగులు జలాలను మనం ఎక్కడి నుంచి మలుపుకోవాలి నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనేది మనం ఆలోచిస్తాం. వాళ్ళు ఎట్లయితే పోలవరం నుంచి కుడి కాలువకు తీసుకుపోతున్నారో మనము ఎడమ కాలువకు మళ్లించుకుంటాం. అయితే రెండవ కండిషన్ ఏంటంటే తెలంగాణలో గోదావరి మీద 4 ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు రావాల్సి ఉన్నది. ఒకటి వార్దా అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ అనేది తుమ్మిడిహట్టికి 2 కిలోమీటర్ల పైన ప్రభుత్వం నిర్మించాలని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది తప్ప దాని మీద ఎటువంటి మళ్ళీ కామెంట్స్ కూడా అడగలేదు. అంటే 2.5 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం సిడబ్ల్యూసి తన దగ్గర పెట్టుకున్నది. దానికి అనుమతులు రావాలంటే 20 టీఎంసీలకు హైడ్రాలజీ అనుమతి కానీ పర్యావరణ అనుమతి కానీ ఇవి రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదైతే అడ్డుగాలు వేశాడో నేనేం చేయలేదు, నేను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని అంటున్నాడు. బహుశా ఆయన మర్చిపోయాడేమో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఆయన ఈ గోదావరి మీద పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద ఆ లేఖలు రాశాడు సిడబ్ల్యూసికి వీటిని ఆపాలి అని చెప్పి. కాబట్టి రేపు అపెక్స్ కమిటీ మీటింగ్లో కానీ లేదా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని ఆయన ప్రతిపాదన పెట్టాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ లేఖలను ఫస్ట్ విడ్రా చేసుకోమని చెప్పాలి. చర్చలకు కూడా అది ఒక కండిషన్గా ప్రీ కండిషన్గా రేవంత్ రెడ్డి గారు పెట్టవచ్చు. మీతో కూర్చొని మాట్లాడాలన్నా అపెక్స్ కమిటీలో కూర్చొని మాట్లాడాలన్నా ముందు తెలంగాణ ప్రాజెక్టులకు మీరు అడ్డుకున్న ఆ లేఖలను ఉపసంహరించుకోండి, వెనక్కి తీసుకోండి అని చెప్పాలి. చెప్పిన తర్వాతనే అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నోటితో ఆయనే అన్నాడు, నేను అడ్డుపడతలేదు తెలంగాణ ప్రాజెక్టు కానీ వాళ్ళకి వాటా ఉంది 968 వాళ్ళు తీసుకుంటే నేను ఎందుకు అడ్డుపడతా అన్నాడు. గోదావరిలో కావాల్సిన నీళ్లున్నాయి ఎవరైనా తీసుకోవచ్చు అన్నాడు. మరి ఇంకా లేఖలు ఎందుకండి? కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఆ లేఖలను ఉపసంహరించుకుంటేనే నేను చర్చలకు సిద్ధము అని చెప్పాలి. 2 మూడవది ఏంటంటే ప్రకాశం బ్యారేజీ పోలవరం నీళ్లు కనెక్ట్ కాగానే 45 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. పాలమూరు రంగారెడ్డికి ఆ నీళ్లను కేటాయిస్తూ కేసీఆర్ గారు సిడబ్ల్యూసికి రాసి పంపారు. రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ కాబట్టి పాలమూరు రంగారెడ్డిని మేము తీసుకొస్తాం సాధిస్తామని చెప్పి కేసీఆర్ గారు దీన్ని నెగ్లెక్ట్ చేశాడని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సరే మీరు రాజకీయాల కోసం ఏమన్నా మాట్లాడండి. మీరు ఆ ప్రాజెక్టు కనుక నీటి కేటాయింపులను ఈ 45 టీఎంసీల ద్వారా సాధించినట్టయితే పాలమూరు రంగారెడ్డికి బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తాయి. కాబట్టి తక్షణమే ఆ పని చేయాలి. రేపు అపెక్స్ కమిటీ మీటింగ్లో కానీ రేపు ఇద్దరు కూర్చొని చర్చించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఈ 45 టీఎంసీలను అధికారికంగా నాగార్జునసాగర్ నుంచి 80 టీఎంసీలు డెల్టా కోసం బచావత్ ఇచ్చింది. కానీ ఒక కండిషన్ పెట్టింది, ఎప్పుడైతే పోలవరం నుంచి నీళ్లను గోదావరి నీళ్లను సప్లిమెంట్ చేస్తారో ఈ 80 టీఎంసీలు ఆపుకొని 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్రకు 45 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వమని చెప్పి నాగార్జునసాగర్ పైన ఉన్న ప్రాంతం అంటే తెలంగాణ మహబూబ్నగర్ జిల్లానే. కాబట్టి దీన్ని అమలు చేయాలి. ఈ 3 డిమాండ్స్తో పాటుగా అదనంగా ఇప్పుడు 200 టీఎంసీలు గోదావరి నీళ్లను ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా ఆయకట్టుకు కానీ పెన్నా ఆయకట్టుకు కానీ మళ్లిస్తున్నారు. కాబట్టి ఈ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు యొక్క స్ఫూర్తితోనే ఆ 80 టీఎంసీలు ఎట్లయితే ఎగువ రాష్ట్రాలకు కేటాయించారో ఇంకో 200 ఎగువ రాష్ట్రాలకు కేటాయించాలని చెప్పి ఒప్పించాలి.
నిన్ననే రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షాప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే దాని కార్యదర్శి వెంకటేశం అన్న ఇద్దరు కూడా ఇదే డిమాండ్ చేశారు. ఈ 200 టీఎంసీ కూడా అదనంగా మాకు ఆ ఇదివరకు ఇచ్చే 80తో పాటు 280 టీఎంసీలు, అందులో మన వాటా పై రాష్ట్రాలది పోగా, అంటే మన రేషియో ఏదైతే 45-35 అని ఇదివరకు అనుకున్నారో 112 టీఎంసీలు తెలంగాణకు వస్తుంది. ఆ 112 45 157 టీఎంసీలు వచ్చినట్టయితే పాలమూరు రంగారెడ్డితో పాటుగా ఎస్ఎల్బీసీకి కూడా మనకు కేటాయింపులు లేవు. ఎలిమినేటి మాధవరెడ్డి ఎడమ కాలువ అని పెట్టాం కదా, దానికి కూడా మనము నికర జలాలు కేటాయించుకోవచ్చు. అట్లాగే కల్వకుర్తికి నెట్టెంపాడుకు కూడా నికర జలాలు లేవు. కేవలం ఒక భీమా ప్రాజెక్టుకే నికర జలాలు ఉన్నాయి. కాబట్టి ఈ కృష్ణా బేసిన్లో ఉన్న వీటన్నిటితో పాటుగా విద్యాసాగరరావు డిండి ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది, ఫ్లోరైడ్ ప్రాంతాల నుంచి వచ్చేది. దానిలో కూడా రిజర్వాయర్లు పూర్తయినాయి. దానికి కూడా నీటి కేటాయింపులు నికర జలాల్లో నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసము ఈ 4-5 డిమాండ్స్ని రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు ముందు పెట్టి జలశక్తి శాఖను ఒప్పించి అపెక్స్ కమిటీలో కూడా ఒప్పించి వాటి సాధించినట్టయితే తప్పకుండా తెలంగాణ ప్రయోజనాలను ఈ ప్రభుత్వం కాపాడింది అవుతుంది. చరిత్రలో ఎప్పటికీ కలకాలం ఈ ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతులు నిలిచిపోతాయి. థ్యాంక్ యూ.